తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చుకుంటూ వస్తోంది. గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలను అమలు చేస్తుంది. ఇప్పటికే దీనిలో 5 గ్యారెంటీలను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ వస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతుల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తోంది. రైతు భరోసా పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి 15,000 వచ్చే వానాకాలం సీజన్ నుండి జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనితో పాటు రైతు రుణమాఫీపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు కూడా తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని ఇటీవల సీఎం ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. బ్యాంకుల నుండి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కావలసిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ తేదీలోగా రుణమాఫీ పూర్తిగా చెల్లించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఒకే వ్యక్తికి 2 లేదా 3 అకౌంట్ల ద్వారా 2 లక్షల వరకు రుణమాఫీ తీసుకుంటే అంతా మాఫీ చేస్తామని కూడా తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేయనున్నారు. మరో విషయం ఏంటంటే రైతులు బంగారం తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకున్న వారికి కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉండటం విశేషం. ఇప్పటికే ప్రభుత్వం 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను కోరింది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. తర్వాత అర్హత గల రైతులకు ఈ రుణమాఫీ చేయనున్నారు. ఏది ఏమైనా రైతులకు ఇదొక భారీ శుభవార్త.